program to read a month number and print a season of the given month. So write a program to read a month number and print a season of the given month. సో ఇప్పుడు మనం ఏం ఎంటర్ చేయాలి? మంత్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మంత్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి? ఆ మంత్ అనేది ఏ సీజన్ లోపల ఉంటుంది అనేది మనం ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఒకసారి రఫ్ వర్క్ తీసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేం సీజన్స్ ఉంటాయి అనేది తీసుకుందాము. ఫస్ట్ మనకి ఏముంటుంది? సమ్మర్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి రెయినీ. సో థర్డ్ వన్ వచ్చేసి వింటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మాన్సూన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రింగ్. బట్ మన దగ్గర మాత్రం ఫస్ట్ 3 మాత్రమే కౌంట్ చేస్తాం. సో కాబట్టి ఈ మూడింటితోటి మాత్రమే వెళ్తాము. సో మనకి సమ్మర్ సీజన్ ఉంటుంది, రైనీ సీజన్ ఉంటుంది, వింటర్ సీజన్ ఉంటుంది. సో మరి సమ్మర్ సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ఏ మంత్ లో వస్తుంది? 3 ఆర్ 4 ఆర్ 5 ఆర్ 6. సో మనం ఎంటర్ చేసే మంత్ నెంబర్ 3 అయినా 4 అయినా 5 అయినా 6 అయినా ఆన్సర్ ఏం రావాలి? అంటే 4 నెంబర్స్ ఎంటర్ చేస్తేనే సమ్మర్ రావాలా? 4 ఏ ఒక్క నెంబర్ మ్యాచ్ అయినా సమ్మర్ రావాలా? అంటే ఆండ్ వాడాలా, ఆర్ వాడాలా? సో యూజ్ లాజికల్ ఆర్. మరి రెయినీ ఎక్కడ ఉంటది? సో మంత్ నెంబర్ 7, 8, 9 ఆర్ 10. సో మరి వింటర్ ఎక్కడ స్టార్ట్ అయితే మనకి 11, 12, 1, 2, రైట్? సో ఇక్కడ అయితే నాకు 12 మంత్స్ అయితే కంప్లీట్ వచ్చేసింది. సో ఇక మనం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ util data scanner no class season అని ఇస్తున్నాను. seasons entering into main method public static void main string arguments. Now use scanner class. Scanner object is equal to new scanner system data in. ఓకే. సో ఇప్పుడు మనము మంత్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇంట్ MNO అని తీసుకుంటున్నాను షార్ట్ కట్ లో. సో మంత్ నెంబర్ అనేది షార్ట్ కట్ లో తీసుకున్నాను. నా యూజ్ అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println print. సో ఎంటర్ ఎనీ మంత్ నంబర్. సో ఏదైనా ఒక మంత్ నెంబర్ ఎంటర్ చేయమని మనం ఏం చేస్తున్నాం? మెసేజ్ అయితే పెడుతున్నాం. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన మంత్ నెంబర్ని ఏం చేయాలి? స్కాన్ చేయాలి. నా MNO ఈజ్ ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ ఎంటర్, రైట్? సో ఇప్పుడు మనం కండిషన్లకు అయితే ఎంటర్ అయిదాం ఇక. సో ఇక్కడ మనము ఏం ఆపరేటర్ వాడాలి అంటే లాజికల్ ఆర్ అయితే మనం వాడాల్సి ఉంటుంది. సో if MNO is equal to ఫస్ట్ ఇది తీసుకుందాము 3. యూజ్ లాజికల్ ఆర్. అగైన్ MNO is equal to 4. యూజ్ లాజికల్ ఆర్. MNO is equal to 5. అగైన్ లాజికల్ ఆర్. MNO is equal to 6. సో 3 అయినా 4 అయినా 5 అయినా 6 అయినా ఈ 4 ఏ ఒక్కటి మ్యాచ్ అయినా కూడా మనకి రిజల్ట్ ఏం రావాలి? సమ్మర్ సీజన్ అనేది రావాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సమ్మర్ సీజన్. ఫస్ట్ కండిషన్. ఇప్పుడు రెయినీ కోసం తీసుకుందాం సెకండ్ కండిషన్. రెయినీ ఎక్కడ ఉంది మనకి? 7, 8, 9, 10. సో సెకండ్ కండిషన్ ఇఫ్ MNO is equal to 7, use logical R. MNO is equal to 8, logical R. MNO is equal to 9, logical R. MNO is equal to 10.
Okay, system dot out dot println. So rainy season. Third condition, if MNO is equal to 11 or MNO is equal to 12 or MNO is equal to 1 or MNO is equal to 2. సో అన్ని కండిషన్స్ క్లోజ్ కదా. సో లాస్ట్ కండిషన్ మ్యాచ్ అయితే ఆన్సర్ ఏం రావాలి నాకు? వింటర్ సీజన్. ఓకే, నా ఇప్పుడు దీన్ని ఏ పేరు మీద సేవ్ చేయాలి? మనము క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము? సీజన్స్ అనే పేరు మీద తీసుకున్నాము కాబట్టి సీజన్ అనే పేరు మీద అయితే దీన్ని మనం ఇప్పుడు సేవ్ అయితే చేయాలి. సో ఫైల్ నేమ్ డాట్ జావా, యూస్ సేవ్ ఆప్షన్. నౌ ఎంటరింగ్ ఇంటూ టెర్మినల్, take new terminal. So go to desktop. సారీ, ఏంది ఎక్కడ సేవ్ అయింది ఒకసారి క్రాస్ చెక్ చేద్దాము. సేవ్ యాజ్ కొడుతున్నాను. సేవ్ యాజ్, ఓకే కరెక్ట్ దాంట్లోనే సేవ్ అయింది. సేవ్ రిఫ్రెష్. ఓకే, ఆల్రెడీ అది మై ప్రోగ్రామ్స్ అనే దాంట్లోనే ఉంది పాత, అందుకోసం అది రావట్లేదు. సో రైట్ నౌ జావా సీజన్ స్టార్ట్ జావా సక్సెస్ అండ్ జావా స్పేస్ క్లాస్ నేమ్ ఎంటర్. సో ఏమడుతుంది ఇప్పుడు? ఎంటర్ ఎనీ మంత్ నెంబర్. నేను జనవరి మంత్ ఇస్తున్నాను, ఇది డిసెంబర్ కదా, డిసెంబర్ ఇస్తున్నాను. సో కాబట్టి ఈ థర్డ్ కండిషన్ మనకి మ్యాచ్ అవుతుంది. సో ఆన్సర్ ఏముంది? వింటర్ సీజన్ ఉంది. సో కాబట్టి నాకు ఆన్సర్ వింటర్ సీజన్ అయితే వచ్చేసింది. సో క్లియర్ అయింది. సో ఇది మనం మంత్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి సీజన్స్ ని ప్రింట్ అవుట్ చేయడం. సో యూజ్ చేసిన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటిది? ఇందులో సింపుల్ ఇఫ్ కాన్సెప్ట్ అయితే మనము యూజ్ చేయడం జరిగింది.